రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు పెద్దపల్లిలో ముందస్తు రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకురాలు సిరివేన స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా చౌరస్తా వద్ద రోజువారీ కూలీ సోదరులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ముదిరాజు మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సిరివేన స్వప్న మాట్లాడుతూ, ఆడబిడ్డగా ప్రతి అన్నదమ్ముడికి అండగా ఉంటానని, మీకు రక్షణగా నిలుస్తాననే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రక్షణ సేన లక్ష్యం ప్రజలకు భరోసా, రక్షణ కల్పించడమేనని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూ ప్రతి గ్రామం, ప్రతి వాడలో అన్న నీకు నేనున్నా అనే ఆత్మీయత, రక్షణ భావన చాటేలా ఇలాంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సిరివేన స్వప్న పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కవితమ్మ మన పెద్దపల్లి నియోజకవర్గ అన్న తమ్ములకు మరి అక్క చెల్లెళ్లకు ఆమె తరపున రాఖీని పంపడం జరిగింది. అన్న చెల్లెళ్ళ అనుబంధానికి, ఆత్మీయతకు ప్రతీక ఈ రక్షాబంధన్. ఈరోజు రేపు ముందస్తుగా ఈనాడు మన పెద్దపల్లి కూడలి జెండా కూడలిలో మన ఏదైతే కార్మిక సోదరులు ఎవరైతే ఉన్నారో కూలీ అడ్డా, ఇది ఏ పని అయినా సరే, అది ఎలాంటి పని అయినా సరే మేము చేస్తామని చెప్పి, మురికి అయినా, అది డ్రైనేజ్ అయినా, ఇంకేదైనా సరే, ఇంటి పనులైనా సరే మేమంతా చేయగలుగుతామని ప్రతిరోజు 8 నుండి 10 వరకు ఇక్కడ కూలీలు ఇక్కడికి రావడం జరుగుతుంది. రాఖీ పండుగను పురస్కరించుకొని మరి నా అన్న తమ్ములను కలిసి వారికి రక్షాబంధన్ పండుగని సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. వారందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే బహుజన బిడ్డలం మనమంతా సామాజిక తెలంగాణలో మన వైపు మన తరపున మన అడుగు మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, హక్కుల కోసమై పోరాడాలని ఈ సందర్భంగా మన బిడ్డలందరూ కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ.